హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి డిటో కంపెనీ వాళ్ళైతే ఆపరేషన్స్ అసోసియేట్ అనే జాబ్ రోల్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. వన్స్ మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన వితిన్ 2 వీక్స్లో మీకైతే కంపెనీ వాళ్ళైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేనైతే ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి అనేది కూడా నేనైతే ఈ యొక్క వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి, ఓకేనా? ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో మరో 10 మందికి అయితే ఈ యొక్క వీడియో అయితే రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుంటారు, ఓకేనా? యా, అలాగే జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సింపుల్గా మీరైతే 30 రోజులు మన ఛానల్ని ఫాలో అయిపోయి 30 జాబులకైతే అప్లై అయితే చేసుకోండి. 30 జాబుల్లో మీకు అట్లీస్ట్ ఒక్క జాబ్ అయినా సరే మీకు ఖచ్చితంగా వస్తుంది. మనం పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది అయితే ప్రతి వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ప్రతి వీడియో కింద ఆ యొక్క జాబ్కి అప్లై చేయడానికి అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దట్టు ఆ యొక్క లింక్ అనేది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీ వెబ్సైట్లోని పోస్ట్ చేసిన జాబ్ ఓపెనింగ్స్ మాత్రమే మనమైతే పోస్ట్ చేస్తాం. సింపుల్గా మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి, ఓకేనా? యా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే డిటో కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైటు. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు. ఆగస్ట్ 22 అయితే ఈ యొక్క ఆపరేషన్స్ అసోసియేట్ అనే జాబ్లో అయితే వాళ్ళైతే పోస్ట్ చేశారనమాట. సో ఈ యొక్క జాబ్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎవరైతే రీసెంట్గా డిగ్రీ పాస్ అయ్యారో, బీటెక్ పాస్ అయ్యారో, అలాగే జాబ్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క జాబ్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి 0 years అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. అంటే వన్స్ మీకు ఈ యొక్క జాబ్ అనేది వస్తే వాళ్ళైతే మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయ్ కింద వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి పర్ యానం అయితే మీకు 4.5 LPA పర్ యానం అయితే కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే రఫ్గా మీకైతే పర్ మంత్ అయితే మీకు 30,000 వరకు మీకైతే శాలరీ అయితే వస్తుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని చెప్పి. వి వాల్యూ యువర్ టైమ్, సో వీ హ్యావ్ స్ట్రీమ్లైన్డ్ అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ టు ర్యాప్ అప్ వితిన్ 2 weeks. ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన వితిన్ 2 weeksలో మీకైతే ఇంటర్వ్యూ అయితే పెడతామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇంటర్వ్యూ యొక్క ప్రాసెస్ కూడా వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్, సెకండ్ వన్ వచ్చేసి అసెస్మెంట్ రౌండ్, థర్డ్ వన్ వచ్చేసి టాస్క్ 2, ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్. సో వన్స్ మీరు ఈ యొక్క 4 రౌండ్ కంప్లీట్ చేశారు అనుకోండి, ఈ యొక్క జాబ్ అనేది మీ చేతుల్లో ఉన్నట్లే, ఓకే అన్న? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కంపెనీ వాళ్ళైతే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు, కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఈ పాయింట్ రైట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్
యూ కెన్ ఎంజాయ్ వర్కింగ్ అట్ డిటో ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. ఈ యొక్క కంపెనీకి మీరు మీ యొక్క ఇంటి దగ్గర ఉంటూ ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళైతే ఈ యొక్క పాయింట్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ చూసినట్లు వచ్చేసి ఎవరికైతే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే 2 years బిలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఎంఎస్ ఎక్సెల్ రావాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే గూగుల్ షీట్స్ మీద కూడా కొంచెం ఐడియా కావాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా కావాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో పాయింట్ మెన్షన్ చేశారు, ఎబిలిటీ టు అడాప్ట్ టు ఏ డైనమిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ. అంటే అట్ ఏ టైంలో మీరైతే మల్టిపుల్ టాస్క్లు అనేవి చేయాలని చెప్పి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ యొక్క జాబ్లోని మీరు చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి వాళ్ళు ఇక్కడైతే కొన్ని పాయింట్లు మెన్షన్ చేశారు. సో ఫస్ట్ మనం చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కీప్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎట్ ది కోర్ అండ్ అసిస్ట్ ది కస్టమర్స్ విత్ దేర్ పాలసీ ఇష్యూయన్స్ రెన్యువల్స్ క్లెయిమ్స్. అంటే కస్టమర్కి అతని యొక్క పాలసీస్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, రెన్యువల్స్ ఉన్నా, క్లెయిమ్స్ ఉన్నా సరే మీరు హ్యాపీగా మీరైతే వాటినైతే సార్ట్ అవుట్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీ పిఓసిస్ టు ఎన్ష్యూర్ ప్రాసెసింగ్ అండ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాలసీస్ విత్ ఇన్ ట్యాట్. అంటే ట్యాట్ అంటే టర్న్ అరౌండ్ ద టైమ్. సపోజ్ ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ అనేది డెడ్లైన్ అనేది 1 week కానీ ఒక 4 days కానీ ఇస్తారు. ఆ 4 daysలో మీరైతే ఆ యొక్క పాలసీ అనేది మీరు క్లోజ్ చేయాలి. సో దాన్నే ట్యాట్ అంటారు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కస్టమర్ యొక్క పాలసీని అయితే మీరు క్లెయిమ్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఎంక్వైరీస్. సో కస్టమర్కి అయితే పాలసీస్ గురించి ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే మీరైతే వాటిని మీరు సాల్వ్ అయితే చేయాలని చెప్పి వాళ్ళకి అయితే ఇలాగా పాయింట్స్ మెన్షన్ చేశారు. కానీ ఈ యొక్క పాయింట్ మెన్షన్ చేస్తారు కదా, సో ప్రతి పాయింట్ అయితే మీకు కంప్లీట్లీ వన్స్ మీరు ఈ యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ అయితే వాళ్ళు మీకైతే వాళ్ళు 1 month అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు మీరు చేయవలసిన వర్క్ పైన. సో వాళ్ళైతే ఇలాగ పాయింట్స్ చేస్తారో దీనిపైన వాళ్ళు అయితే మీకు కంప్లీట్గా మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానని చెప్పాను కైనా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో దీంట్లో అయితే ఒకసారి మీరు కూడా ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు మీరు కూడా. ఓకేనా. సో ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేనైతే ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై అని చెప్పి. సో అప్లై అని చెప్పి మీరు క్లిక్ చేయగానే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి మీరు. ఓకేనా. సో ఈమెయిల్ ఇవ్వగానే కిందకలా స్క్రోల్ చేయగానే సెండ్ ఏ వెరిఫికేషన్ కోడ్, అంటే మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుందనమాట. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయాలి. వన్స్ మీరు ఓటీపీ సెండ్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఓటీపీ అనేది మనం ఇచ్చిన మెయిల్కి అయితే ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఓటీపీ వెళ్ళగానే ఆ ఓటీపీ మన మెయిల్కి వస్తుంది కదా, ఆ యొక్క ఓటీపీ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నాకైతే నా యొక్క మెయిల్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టామనుకోండి అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. వన్స్ మనం ఓటీపీ ఇచ్చి ఎంటర్ చేయగానే అప్లికేషన్ అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయింది చూసారు కదా. నెక్స్ట్ స్టెప్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ చూజ్ ఏ ఫైల్ టు బి అప్లోడెడ్. ఇక్కడ రీప్లేస్ ఫైల్ కొట్టగానే మీరు ఫోన్లో అప్లై చేస్తే మీ ఫోన్లోని ఫైల్ మేనేజర్లో ఉన్న పీడిఎఫ్స్ కనిపిస్తాయి. ఆ పీడిఎఫ్స్లోని మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ నా యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తాను చూసారా. సో ఇలాగ మీరైతే మీ యొక్క
రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొడితే నెక్స్ట్ స్టెప్లో అయితే రెజ్యూమ్ అడుగుతుంది. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ కొట్టామనుకోండి, అప్లికేషన్ అనేది ఫర్దర్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది. చూసారా, ఇక్కడైతే అప్లికేషన్ అయితే ఫర్దర్ స్టెప్కి అయితే మూవ్ అయింది. చూసారు కదా, అయితే ఇదైతే కంప్లీట్ అప్లికేషన్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేశారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది డిటో కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. సో వాళ్ళైతే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫో అంతా మీకు పాస్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి ఫస్ట్ నేమ్ యాజ్ మెన్షన్ యువర్ ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డులోని మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎలాగుందో అలాగా మీ యొక్క ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్, అంటే మీ యొక్క ఇంటి నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. ఓకేనా. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. సో మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో మనం ఈమెయిల్ ఇచ్చాం కాబట్టి అది డిఫాల్ట్గా మన యొక్క ఈమెయిల్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనం ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనది ఇండియా కాబట్టి +91 సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన అయితే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం అయితే ఇచ్చుకోవాలి. ఓకేనా. సో ఇచ్చుకున్న తర్వాత కింద కల స్క్రోల్ చేస్తే అడ్రస్, మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ మీరైతే ఇవ్వాలి. ఓకేనా. సో అడ్రస్ అనేది మనం ఆధార్ కార్డు అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డులో ఎంత ఏ పిన్ కోడ్ ఉందో ఆ యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ వర్క్డ్ విత్ డిటో ఇన్సూరెన్స్ కంపెనీ బిఫోర్, మీరు ఎప్పుడైనా సరే డిటో కంపెనీలో వర్క్ చేశారా అని అడుగుతున్నారు. వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకుంటే మీ యొక్క కరెంట్ శాలరీ ఎంత తీసుకుంటున్నారో మీ యొక్క ప్యాకేజ్ అయితే మెన్షన్ చేస్తారు. అదే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళైతే 0 మెన్షన్ చేసుకుంటారు ఇక్కడైతే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటీస్ పీరియడ్, ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో ఇక్కడైతే మీ యొక్క నోటీస్ పీరియడ్ అయితే నోటీస్ పీరియడ్ ఇచ్చుకుంటారు. లైక్ 10 డేసా 20 డేసా 30 డేస్ అనేది మీరు ఇక్కడ ఇచ్చుకుంటారు. ఓకేనా. అదే ప్రాసెస్ అయితే 0 ఇచ్చుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ కన్విక్షన్స్ దట్ మైట్ ఇంపాక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఎలిజిబిలిటీ, మీ పైన ఏమైనా క్రిమినల్ కేసు అని అడుగుతున్నారు అనమాట. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో మ్యాక్సిమం నో అయితే పెట్టండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ కరెంట్ శాలరీ, ఇది కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఈ యొక్క డేటా అంతా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. వాట్ ఈజ్ యువర్ కరెంట్ శాలరీ ఇన్ ఎల్పిఏ, ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మీకు వస్తున్న ప్యాకేజ్ 2 LPO 3 LPO అని మెన్షన్ చేసుకుంటారు. అదే ఫ్రెషర్స్ అయితే 0 మెన్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అయితే 0 యాడ్ చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అంత మీరు ఇక్కడ ఇచ్చుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూజ్ స్కిల్ సెట్ యువర్ గ్రేట్ అని చెప్పగానే మనకి లాగా కిందనైతే లోడ్ అవుతుంది అనమాట స్కిల్ సెట్ అనేవి. సో స్కిల్ సెట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్, మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ సిటీసీ ఆఫ్ 4.5 LPA, మీకు పర్ యానం అయితే 4.5 LPA per annum ఇస్తాము. సో మీకు ఈ యొక్క శాలరీ ఇష్టమైన ఓకే అడుగుతున్నారు. ఇక్కడ మీరైతే ఎస్ అని పెట్టుకోవాలి. ఓకేనా. సో ఎస్ అని పెట్టుకున్న తర్వాత కింద ఉన్న స్మాల్ చెక్ బాక్స్ ఉంది కదా, అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేశారు అనుకోండి, ఈ యొక్క అప్లికేషన్ అనేది పూర్తయినట్లే. సో వన్స్ మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు. ప్లీజ్ నోట్, యాన్ AI వీడియో ఇంటర్వ్యూ ఈజ్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ద అప్లికేషన్ ప్రాసెస్ మస్ట్ బీ కంప్లీటెడ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఫామ్. ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ ప్రిపేర్ టు అటెండ్ దిస్ బిఫోర్ ప్రొసీడింగ్ దిస్ అప్లికేషన్. సో వన్స్ మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకైతే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది మీకు AI వీడియో ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తారు. దాంట్లోనే జస్ట్ బేసిక్గా మీ యొక్క సెల్ఫ్ గురించి, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి, మీ యొక్క కమ్యూనికేషన్ చెక్ చేస్తారనమాట. ఓకేనా. సో ఎలాగైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీ అయితే యొక్క డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేశారు అనుకోండి సరిపోతుంది. ఓకేనా. సబ్మిట్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే మీ యొక్క మెయిల్కి అయితే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరైతే ఇంటర్వ్యూ అయితే ఇవ్వాలి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ యొక్క జాబ్ హైరింగ్ అయితే
మీకు ఈ యొక్క హైరింగ్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ దేనికోసమైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా? అలాగే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్స్ అనేవి ఇంకా మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే మనం ట్రై చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? యా, ఇది ఫ్రెండ్స్ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.